ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ గారు అయితే ఉన్నారు. అయితే చాలామందికి కూడా ఇంజనీరింగ్కి ఆర్కిటెక్చర్కి మధ్య తేడా తెలియడం లేదని చెప్పేసి కూడా సార్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇంజనీర్ అంటే ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఇంజనీర్కి ఆర్కిటెక్చర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఇది చదివితే ఏమవుతారో, అది చదివితే ఏమవుతారు అంటే మీరేం చెప్పుకొస్తారు? నమస్కారం అండి, నా పేరు వేణుగోపాల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ వైస్ చైర్మన్ని, ఆంధ్రప్రదేశ్ చాప్టర్కి వైస్ చైర్మన్ని. మీరు అడిగిన క్వశ్చన్లో ఇంజనీర్కి ఆర్కిటెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా చెప్పేయాలి అంటే, ఒక ఎంపీసీ చదివిన ఇద్దరు స్టూడెంట్స్ ఒకళ్ళు ఎంసెట్ రాసుకున్న తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి, సపోజ్ సివిల్ అనుకుందాం, సివిల్ 4 years కోర్స్ చేస్తారు. ఇంకొక విద్యార్థి ఎంసెట్ అయిపోయిన తర్వాత మనకి ఏపీలో లోకల్ కాలేజెస్ అయితే నాటా ఉంటుంది, లేదు ఎన్ఐటీలోకి వెళ్ళాలంటే అక్కడ జేఈ మెయిన్స్లో ఆఫ్టర్నూన్ వచ్చే ఆర్కిటెక్చరల్ ఎగ్జామ్ రాసుకుని దాంట్లోకి వెళ్తారు. సో వాళ్ళు 4 years కోర్సు, మాది 5 years కోర్సు. వాళ్ళు 4 ఏళ్ళు చదువుతారు, మేము 5 ఏళ్ళు చదువుతాం. ఇంజనీరింగ్లో సపోజ్ సివిల్లో కనుక మనం తీసుకుంటే వాళ్ళు ఆ సివిల్లో రోడ్స్ గురించి చదువుతారు, ఇరిగేషన్ చదువుతారు, తర్వాత అలాగే స్ట్రక్చరల్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుతారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్స్కి సంబంధించింది ఏమైనా చెయ్యాలి అంటే R&B డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఇరిగేషన్కి సంబంధించింది చేయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. అలా వాళ్ళ ప్యాటర్న్ ఉంటుంది. దాంతోపాటే వాళ్ళు కూడా బిల్డింగ్ ప్లానింగ్ కూడా వాళ్ళు కూడా చేస్తారు, అది కూడా వాళ్ళకు అన్నది సబ్జెక్టే. సో ఆర్కిటెక్చర్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు ఓన్లీ బిల్డింగ్స్ గురించి మాత్రమే చెప్తారు, వేరే అదర్ ఐటమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ బిల్డింగ్సే. సో బయటకు వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి R&Bలోనో ఇరిగేషన్స్లోనో జాబ్లు అవి ప్లేస్మెంట్స్ లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా ప్లాన్స్ గీస్తూ వాళ్ళు కూడా ఉంటారు, మాతో పాటే ఉంటారు. సో మీకు అంటే నేను వాళ్ళకి మీ ప్రొఫెషన్ని వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు. అదే అలాది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే తప్ప డిఫరెంట్ ఇది ఏం లేదు మనకి, డిఫరెంట్ ఏమి ఉండదు. తప్పు మనం ఇంకొక ప్రొఫెషన్ ఎందుకు చేసుకుంటే మాతో పాటు ఉన్నవాళ్ళే, మా కొలీగ్సే వాళ్ళు, నేను కాదని అనట్లా. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుకుని వచ్చిన తర్వాత వాళ్ళు బిల్డింగ్ ప్లాన్లోకి వస్తారు. మేము ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే చదువుకుంటాం కాబట్టి చేసేటప్పుడు తేడా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎవరి ప్రొఫెషన్ అయినా మా దాంట్లో మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, ప్లానింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, మెటీరియల్ యూసేజ్లో డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ సర్క్యులేషన్ ఆఫ్ ది లోపల ఎలా ఉండాలి, ఏ ఐటమ్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది మాకు వాళ్ళకి ఎందుకు డిఫరెన్స్ అంటే, వాళ్ళు ప్లాన్ గీయగలరు, మేము ప్లాన్తో పాటు ఇంటీరియర్ లోపల ఎలా ఉంటుందో కూడా గీయగలం. అంటే మీకు తేలిక అర్థం అవ్వాలంటే, సోఫా సెట్ ఎక్కడ వేయాలి, ఎంత సోఫా సెట్ వేయాలి, ఆ ప్లాన్ ప్రకారం బెడ్ ఎంత, దాని సైజ్ ఎంత, టీవీ యూనిట్ ఎంత, సపోజ్ ఓన్లీ రెసిడెన్షియల్ మాట్లాడుతున్నాను నేను, ఇలా చేయాలంటే దానికి డెఫినెట్గా ఇంటీరియర్ లేఅవుట్ కూడా మేము తయారు చేసుకుంటాం, అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మేము టీవీ యూనిట్ చేయాలి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం 32 వాడాలా, 40 ఇంచా, 45, 50, 55 తీసుకుని అవన్నీ మా దగ్గర రెడీగా ఉంటాయి. ఫ్రిడ్జ్ చేయాలంటే ఫ్రిడ్జ్ డబల్ డోరా, సింగిల్ డోరా, టాప్ అండ్ బాటమా, ఇలా రకరకాలుగా మా దగ్గర ఉంటాయి. వాళ్ళకి అవి ఉండే ఓన్లీ ప్లాన్ గీయటం వరకు వాళ్ళ దగ్గర, అంటే మెజారిటీ, నేను అందరిని అనట్లేదు, వాళ్ళ దగ్గర అలా ఉంటుంది. సో వాళ్ళు ప్లాన్ గీసిన కట్టిన తర్వాత మీరు ఫర్నిచర్ వేస్తారు, ఫిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మేము ప్లాన్తో పాటే ఫర్నిచర్ కూడా లేఅవుట్ తయారు చేస్తాం. సో తీసుకున్న ఫర్నిచర్ యాజ్ ఈజీగా ఫిట్ అవుతుంది, డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. అలా వాళ్ళకి మాకు వాళ్ళు మా కొలీగ్సే, మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే డిగ్రేడ్ చేయట్లే నేను. సో వాళ్ళు వేరు వీళ్ళు వేరు. కాకపోతే ఇక్కడ విషయం ఏమవుతుందంటే, ఆర్కిటెక్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చదువుకుని ఉంటారు కాబట్టి క్లయింట్ తోటి కొంచెం ఎక్కువగా డిస్కస్ చేయటం మొదలు పెడతారు. అది మోస్ట్లీ క్లయింట్కి అది నచ్చకపోవచ్చు ఇవాళ ఉన్న సినారియోలు. ఎందుకంటే యూట్యూబ్లో బెడ్రూమ్ అని కొడితే బెడ్రూమ్లో వస్తున్నాయి, బాత్రూమ్ అంటే బాత్రూంలో వస్తున్నాయి. సో అన్నీ కావాలి వాళ్ళకి. సో మేమేమంటామంటే, మీ ఇల్లు మీ ఇష్టం. ఇవాళ క్లయింటల్ పరిస్థితి కూడా ఎలా మారిపోయిందంటే, అఫ్కోర్స్ ఇది చెప్పకుండా నాకు తెలీదు, వాళ్ళు చేసుకునే ఇల్లు వాళ్ళకి నచ్చాలా లేదా వాళ్ళకి తెలియట్లా.
పక్కనోడు ఎవడో ఇంటికి వచ్చి అద్భుతంగా ఉందండి మీలో వావ్ అనేటట్టయితేనే వాళ్ళకి నచ్చుతుంది. అలా చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ క్లయింట్స్. సో ఇప్పుడు ఒక్కొక్క సైటు ఒక్కొక్క లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది. సో వాళ్ళ సైట్ నా టీషర్ట్ నాకు పడుతుంది కానీ మీకు పట్టదుగా. సో మనం ఎక్కడ ప్లానింగ్ ఉందో అక్కడే చేసుకోవాలి, ఎంతవరకు ఉండాలి ఎంత. అలాగే దాంతోపాటు మా ఆర్కిటెక్ట్స్కి జనరల్గా అన్నిటి మీద మెటీరియల్స్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వేస్టేజ్ ఆఫ్ ది మెటీరియల్స్ ఉండదు. నేను ఫైనల్ ఒకటి చెప్పేది ఏంటంటే ఆర్కిటెక్ట్స్ దగ్గరికి వెళ్తే చాలా ఫీజులు తీసుకుంటారు అన్న ఉంటుంది, కానీ ఉంటుంది. సపోజ్ ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తా. ద బిల్డింగ్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ వరకు ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యి డీటెయిలింగ్ ప్లానింగ్స్, డీటెయిలింగ్ స్ట్రక్చర్స్ చేసుకుంటాం. సో వాళ్ళకన్నా మేము లోడ్ ఎక్కువ తీసుకుంటాం, టైం ఎక్కువ అవుతుంది. సో అందుకని మాకు డెఫినెట్గా ఒత్తిడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఫీజు ఎక్కువ ఉంటుంది. కానీ ఒక ఆర్కిటెక్ట్ని తీసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా చేయించుకున్న దాంట్లో మెటీరియల్ వేస్టేజ్లో హాఫ్ ఆఫ్ ది మెటీరియల్ వేస్టేజ్ ఆఫ్ ది అమౌంట్ని పెట్టుకుంటే మా ఫీజు వచ్చేస్తుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. అది బట్ చేయించుకుంటుంటే మీకు సింపుల్గా చెప్పాలంటే అండి, అమరావతి ఉంది, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆర్కిటెక్ట్ కోసం తిరిగారే తప్పించి ఇంజనీర్ కోసం తిరగలేదు. ఓకే, క్లియర్. అలాగే 2 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తులే అందరూ కట్టుకుంటున్నారు. బట్ మీరు విజయవాడ ఎగ్జాంపుల్ తీసుకుంటే పీవీపీ మాల్ కానీ ట్రెండ్ సెట్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా 100కి 200% ఆర్కిటెక్టే చేస్తాడు. ఆర్కిటెక్ట్ కింద కోఆర్డినేషన్ ఉంటుంది. ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటాడు, ఒక ఎంఈపీ కన్సల్టెంట్ ఉంటాడు, ఒక సివిల్ ఇంజనీర్ ఉంటాడు, ఇట్లా రకరకాల ఎలక్ట్రికల్ కన్సల్టెంట్ ఉంటాడు. ఆర్కిటెక్ట్ వేసిన ప్లాన్ని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తారు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ప్రతి ఒక్కరికి బిల్డింగ్ స్ట్రైట్గా ఉంటుంది. దుబాయ్లో ఒక బిల్డింగ్ ఇలా తిరిగి ఉంటుంది, ఏదో ఒకటి. నేనే ఆర్కిటెక్ట్ అనుకుందాం, దాన్ని ఇలా రావాలని నాకు రోజు ఐడియా వచ్చింది. ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్ చేయగలడు దాన్ని ఎలా అని కోఆర్డినేట్ చేసుకుని నేను దాన్ని ఫైనల్గా అట్లాగే డిజైన్ చేస్తా. అందరిలాగా ఇలా రావాలని కాదు, ఇలా ఎందుకు చేయాలనేది ఒక వినూత్నంగా ఆలోచిస్తే వినూత్నంగా వస్తుంది. దాన్ని సపోర్ట్ చేసే క్లయింట్ కూడా ఉన్నప్పుడే అలాంటి ప్రాజెక్ట్స్ బయటకు వస్తాయి. అంటే ఏదైతే అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక స్పెషల్గా కాలేజ్ అయితే ఏర్పాటు చేశారు ఆర్కిటెక్చర్కి సంబంధించి. అయితే అక్కడ చదువుకోవడానికి దేశవ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ రావడం, ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది కదా. ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, కానీ ఎందుకు తెలుగు పీపుల్ అంత మక్కువ చూపించలేకపోతున్నారండి మీరేం చెప్పారు? మీరు చెప్పేది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, ఎస్పీఏ. మన ఇండియాలో 3 ఎస్పీఏలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఎస్పీఏ ఢిల్లీ, దెన్ ఎస్పీఏ భోపాల్, తర్వాతది ఎస్పీఏ విజయవాడ. 3 కాలేజెస్ ఉన్నాయి. సో అది జేఈ మెయిన్స్ ద్వారా వచ్చేది, లోకల్ ఎంట్రన్స్ కాదు. అది జేఈ మెయిన్స్ ఆఫ్టర్నూన్ ఆర్కిటెక్చర్ది రాసుకున్న తర్వాత వచ్చేవాళ్ళు. సో అది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రాస్తారు కాబట్టి ఎక్కువ మంది శాతం నార్త్ ఇండియన్స్ ఉంటారు అక్కడ, ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు. సో అందుకని మనోళ్ళు తక్కువ ఉంటారు. సీట్ రావాలి, అది మనం అలాట్ చేసేది కాదుగా. కాదు సీట్స్ అలాట్మెంటే. చదువు మీద అవగాహన లేకపోవడం వల్ల అలా ఏముండదండి, చదువు మీద అవగాహన అనేది ఏముండదు. బట్ అక్కడున్న సీట్లు లిమిటెడ్, ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు కాబట్టి వేరే స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వస్తారు అక్కడికి, అంతే తేడా. ఇక్కడ లోకల్గా నాటా ఉంది, నాటా రాసుకుంటే ఇక్కడ కాలేజెస్ సపోజ్ నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ కానీ, కేఎల్యూ కానీ, లేకపోతే మనకి భీమవరం కాలేజ్ కానీ, ఆగిరిపల్లి మొన్నటి వరకు ఆగిరిపల్లిలో ఉన్న కాలేజ్ కానీ, లేకపోతే మాస్ట్రో కానీ, లేకపోతే వైష్ణవి కానీ, మొన్నటి వరకు ఉన్న కొన్ని కాలేజెస్ ఇప్పుడు 1 or 2 క్లోజ్ అయినాయి. సో వీటిలో నుంచి వచ్చేది నాటా ఎగ్జామ్ రాసుకుని వస్తారు. అది లోకల్. ఇక్కడ మన జేఎన్టీయూ లోకల్ ఇక్కడ నుంచి వస్తారు. అపూర్వ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్కి అయితే శ్రీకారం చుట్టారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. నిజంగా మెటీరియల్స్ మీద నిజంగా బిల్డర్స్కి అవగాహన ఉండాలి, కట్టుకునే వాళ్ళకి అవగాహన ఉండాలి అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ అయితే ప్లాన్ చేయడం జరిగింది కదా. అసలు దీని మెయిన్ మోటో ఏంటంటే ఏం చెప్తారు? అలా కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఏపీ చాప్టర్ కదా. అది ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే 2 yearsకి ఒక కొత్త బాడీ వస్తుంటుంది. సో ఫస్ట్ ఇయర్ బాడీ వచ్చి ఇనాగ్రల్ అవ్వగానే ఒక ఈవెంట్ చేస్తాం, సెకండ్ ఇయర్ ఇంకొక ఈవెంట్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఏ ఈవెంట్ ఫర్ ఐఏఏ ఈవెంట్ చేస్తూ ఉంటాం ప్రతి ఇయర్. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ బేస్డ్లో ఒక్కొక్కసారి పెడతాం. ఇప్పుడు చేసేది అపూర్వ. లాస్ట్ ఇయర్ అంతకుముందు మేము ఇక్కడ చేసింది అంతర, దాని పేరు అంతర. సో ఇట్లా అంతకుముందు వైజాగ్లో ఒకటి,
ఇప్పుడు వైజాగ్లో ఒకటి చేస్తాం, ఎక్కువ మంది అక్కడ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కాబట్టి ఒకటి ఇక్కడ చేస్తాం. అట్లా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ పాకెట్స్ లాగా డివిజన్ చేస్తున్నాం ఆర్కిటెక్ట్స్ని. తిరుపతి, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్, కడప, కర్నూలు, అనంతపురం, ఈ చుట్టుపక్కలవి. తర్వాత ఇట్లా ఒక్కొక్కటి. మొన్న రీసెంట్గా కాకినాడ, రాజమండ్రి కలిపి ఒక సెంటర్ చేసాం. ఫస్ట్ సెంటర్ అంటే 25 మంది ఆర్కిటెక్ట్స్, రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్ ఉండాలి ఐఏఏలో. అది మొన్న సెంటర్, సబ్ సెంటర్ నుంచి సెంటర్ అయింది 50 మందికి. సో అట్లా డిఫరెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద ఉంటాయి. సో దీనికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పేరుతోటి మేము దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే స్టూడెంట్స్, ఆర్కిటెక్ట్స్ గ్యాదర్ అవుతారు, బయట నుంచి స్పీకర్స్ని పిలుస్తాం, వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్స్ డిస్ప్లే ఇస్తారు, వాళ్ళ ప్రజెంటేషన్స్ ఇస్తారు. దాంతోపాటు బిల్డింగ్ మెటీరియల్ స్టాల్స్ మేము ఇక్కడ పెడతాం. సో అది మాతో పాటు పబ్లిక్కి ఇట్స్ ఓపెన్ టు ఆల్. 2 days ఓపెన్ టు ఆల్ కాబట్టి 2 రోజులు వాళ్ళు వచ్చి ఆ మెటీరియల్ ఎగ్జిబిషన్స్ చూసుకోవచ్చు. వాళ్ళు ఇల్లు కట్టేవాళ్ళు ఏమైనా మెటీరియల్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మరు, మళ్ళీ వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే, అక్కడ వెళ్ళి కొనుక్కోవాల్సిందే. ఓన్లీ ఇక్కడ డిస్ప్లేనే. అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా ఈ 2 days మా ఆర్కిటెక్ట్ టీమ్ ఇక్కడ రన్ అవుతుంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అనుకుంటే వాళ్ళు తర్వాత కాంటాక్ట్ చేసి ఎవరినైనా ఎనీ ఆర్కిటెక్ట్ని, ఎవరినైనా ఇంటీరియర్ డిజైన్ తీసుకుని చేసుకోవచ్చు. అందులో వాళ్ళు దాన్ని బట్టి ప్లానింగ్ వెళ్ళిపోతారు. అది అపూర్వ ఇట్స్ నేమ్ అండి. అపూర్వ అంటే ప్రోగ్రామ్ నేము. మాకు సమిష్టిగా అలా కలిసి అందరూ చేస్తున్నట్టు అపూర్వ. అంటే విజయవాడ పరిధిలో అంటే స్టేట్ వైడ్గా ఉన్న వ్యూవర్స్కి కానివ్వండి, దీని మీద మక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ సందర్భంగా మీరేం పిలుపునివ్వదలుచుకున్నారు? ఏం లేదు, వాళ్ళు ఒకరోజు వచ్చి చూసుకుంటే, మక్కువ అంటే బిల్డింగ్ కట్టుకునే వాళ్ళేగా. సో వాళ్ళు ఒకరోజు వచ్చి చూసుకుంటే, వాళ్ళకి ఒక 2 hours 3 hours స్పెండ్ చేసుకుంటే, 60 stalls ఉన్నాయి కదా, టేక్ మినిమం 2 to 3 to 4 hours పడుతుంది కదా. వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు బిల్డింగ్ అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు తెలిసిన మెటీరియలే కాకుండా కొత్త మెటీరియల్స్ చాలా ఎప్పటికప్పుడు ఎవరో వచ్చేస్తూ ఉంటాయి మార్కెట్లో. సో అవన్నీ ఇక్కడ డిస్ప్లే వస్తాయి. అన్నీ కాకపోయినా మెజారిటీ ఇక్కడ డిస్ప్లే వస్తాయి కాబట్టి ఈ మెటీరియల్ ఉందా, ఈ మెటీరియల్ ఉంది, ఏ మెటీరియల్ వాళ్ళు వాడితే ఆ మెటీరియల్ వాడుకుంటూ వాళ్ళు ఇల్లు వాళ్ళు అనుకున్న దానికన్నా కొంచెం అందంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అయితే ఈ నెల 20, 21 అంటే 2 రోజులు ఎస్ఎస్ కన్వెన్షన్లో అయితే అపూర్వ బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్స్పో అనేది ఒక స్పెషల్గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఖచ్చితంగా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని అయితే నిర్వాహకులు అయితే కోరుకుంటున్నారు.